హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరైతే రాఖీలు కట్టుకున్నారా? సో నేనైతే కట్టడానికి ఏం వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదని మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మాకు అన్నయ్య లేడు కాబట్టి నేనైతే కట్టడానికి ఏం వెళ్ళలేదు. సో బాధ అనిపించింది. ఏడ్చిన అర్ధగంట సేపు, తర్వాత ఎంత ఏడ్చినా తిరిగి రాడు కదా, అంతే. సో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా కట్టుకోండి. మా ఇంట్లోనైతే దీక్షను అక్షయ మంచిగా వాళ్ళ డాడీకి ఉన్న వాళ్ళ తమ్మునికి అయితే రాఖీలు కట్టేసారు. ఈ కంకులు అయితే నిన్నటిది చిన్న వీడియో ఇది. ఏంటంటే పచ్చి కంకులు అమ్మడానికి అమ్మొచ్చినాయి. అమ్మొస్తే మేమైతే కొనుక్కున్నాము. 50కి 12 అని చెప్పేసి కొన్నాము. అయితే మాకు వాళ్ళు ఫస్ట్ సారి అయితే తెలియదు, వాళ్ళు అసలు ఎవరో తెలియదని నేనైతే పోయి ఆడ బేరం అయితే వేసిన. తర్వాత వాళ్ళు మీరు మాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళు ఇంకా 5 కంకులు ఎక్స్ట్రా ఇచ్చారు మాకైతే. మేమైతే కొన్ని ఉడకబెట్టుకున్నాం, కొన్ని అయితే ఇట్లా ఒలుసుకొని పక్కకు పెట్టుకున్నాము. ఇది నిన్నటిది ఇదంతా. అక్కడ ఏంటంటే మాకు ఒలవడానికి వస్తలేదు, అట్లా కొంచెం ఒలవడానికి కష్టమైంది. ఎందుకంటే పచ్చి కంకులు కాబట్టి కొంచెం లాతగా ఉంటాయి. స్టార్టింగ్ ఒలవరాదు, అట్లా అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పడుకుంటూనే తోలిసినాం. ఇవి ఎందుకు రేపటికి మక్క గారెలు అంటే, రేపటి ఈరోజు మక్క గారెలు చేసుకుందాం అని చెప్పేసి అయితే ఒలుసుకొని రెడీగా పెట్టేసుకున్నాము. నిన్ననే ఒలుసుకున్నాం. నిన్ననే ఎందుకు చేసుకోలేదంటే, నిన్న వాళ్ళు ఇచ్చిన ఎక్స్ట్రా కంకులు ఉన్నాయి కదా, అవి అయితే ఉడకబెట్టుకున్నాం అన్నట్టు. ఉత్తిగా అనవసరంగా అవి ఇవి ఉంటే వాళ్ళు ఏం తినరు, ఉత్తిగా ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి నేనైతే చేయలేదు. ఇదైతే ప్రొద్దునే వీడియో. పని మొత్తము అంటే పూజ అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాతనైతే ఇక్కడ నేనైతే పిండి అయితే పట్టేసిన, మక్కలు అయితే పట్టేసిన. మిక్సీ పట్టిన తర్వాత అట్లా పెట్టుకొని చిన్నగానైతే గ్యారెలు వేసుకుంటున్నాను. నేను మిక్సీ పట్టేటప్పుడు అలా ఏమేమి వేసినా చూపించలేదు. మిక్సీ మనం పట్టేటప్పుడు అలా పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, ఉప్పు వేసుకొని అయితే పట్టుకున్నా. స్వీట్ గారెలు కూడా వేసుకోవచ్చు చక్కెర వేసుకొని. నేనైతే కారమే వేసుకున్నాం, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ స్వీటు నాకు ఇష్టము, కానీ మా సారుకి ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే, అంటే మా వారికి ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే కారం గారెలు అయితే వేసేసిన. చాలా బాగా వచ్చినాయి. వేడి వేడి తింటేనే బాగుంటాయి కదా. ఇవి పొద్దున్నే టిఫిన్ లెక్క వేసేసిన అన్నట్టు. ఫస్ట్ పందిరంగానే ఇదే పని చేసేసిన. అంటే టిఫిన్ లెక్క తింటే అయిపోతుంది కదా. పంటున్నావా? లేదు, కానీ వాయిస్ రికార్డింగ్ ఇస్తుంటే సిద్ధ వచ్చేసిన నా దగ్గర పడుకున్నాడు. అంతే, నేను ఇక్కడనైతే వేసేస్తున్నా. నేను వేస్తుంటేనైతే పిల్లలు అయితే తినేస్తుర్రు వేడి వేడిగా. ఇక్కడ నేను కూడా వాళ్ళు తింటుంటే నేను కూడా తినేసిన వేసుకుంటా అన్నట్టు. అంటే వేడి వేడి తింటేనే బాగుంటుంది, చల్లారితే దాని టేస్ట్ అన్నది పోతుంది. అందుకని చెప్పేసి తిన్నామన్నట్టు. ఇక్కడనైతే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. అయిపోయినాక టమాటా కర్రీ అయితే వేసేసిన. తినేవాళ్ళు ఈరోజు సోమవారం అని కాదు, శ్రావణం అని కూడా కాదు, మేము టమాటా కూర ఎందుకు వండుకున్నామంటే ఈరోజు సోమవారం అని చెప్పేసి టమాటా కర్రీ అయితే వండుకున్నాం. మా ఇంట్లో మా వారు తిన్నారు కాబట్టి మాకేం చికెన్ ఇట్లా ఏం తెచ్చుకోవాలనిపించలేదు. మేము శ్రావణం ఒక్క పొద్దులు ఏం పట్టలేదు, మేము తింటాము. ఈరోజు అయితే సోమవారం అని చెప్పేసి తేలేదు, అంతే. ఈరోజు అయితే టమాటా కర్రీను మక్క గారెలు అయితే వేసేసుకున్నాము. రాఖీ పండుగ స్పెషల్ ఈరోజు, అంతే. అంటే సండే రోజు ఎలాగో చికెన్ తెచ్చుకున్నాం కదా, మళ్ళీ రోజు తినరు కదా అని చెప్పేసి నిన్ననే తెచ్చుకున్నాం అన్నట్టు మేము, అందుకని చెప్పేసి ఇక చేయలేదు. ఇక్కడనైతే పిల్లలు అయితే రాఖీ కట్టేస్తుర్రు. ఇదేం తిన్నాకనైతే కాదు, తినక ముందుకే. కాకపోతే ఏంటంటే వీడియో అటు ఇటు అయిపోయింది, ఇటు దట్టు అయిపోయింది, అంతే. ఇక్కడ చూడండి, నేను మిక్సీ పట్టేటప్పుడేమో నెత్తి పోసుకొని మిక్సీ పట్టిన, ఇక్కడేమో క్లిప్ పెట్టుకున్న తర్వాత అక్కడ వచ్చేసిన అన్నట్టు. అటు ఇటు దాట అయింది, అంతే. ఇక్కడనైతే పిల్లలు అయితే మంచిగా ఫస్ట్ దీక్ష రాఖీ అయితే కట్టేసింది, తర్వాత అక్షయ రాఖీ కట్టేసింది. ఎంతైనా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అది వేరే. ఎందుకంటే ఒక్కరికి ఎదురు చూడకుండా మనది మనం కట్టుకోవడానికి ఉంటుంది కదా. ఇంట్లో ఆడపిల్లలు లేని వాళ్ళైతే ఎవరు వస్తారో ఎవరు కడతారో అని నిజంగా చూస్తారు. అట్లా కాకుండా మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మాత్రం మనమే కట్టుకోవాలి. ఎందుకంటే మా వారికి అక్క ఉంది, కానీ ఆమె వచ్చి ఏ రోజు రాకైతే కట్టదు. నా పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఒక్కసారి కూడా వచ్చి కట్టదు రాఖీ. సో నా కూతురు పుట్టిన కాడ నుండి అయితే వాళ్ళ డాడీకి వాళ్ళ తమ్మునికి అయితే కలిపేసి కట్టేస్తుంది, అంతే. ఇక వాళ్ళ అక్క రాని ఏనో లోపల కొంచెం ఫీలింగ్ ఉంటుంది కావచ్చు, కానీ ఇక రానందుకు మనం ఏం చేస్తాం, రమ్మని పిలవరు కదా ఎవరు, వాళ్ళు వచ్చి కట్టాలి, అంతే. ఇక్కడనైతే స్వీట్ అయితే తినిపిస్తారు. ఇక్కడైతే సిద్ధు కాలు మొక్కేటప్పుడు ఇంకా చూడాలి, సిద్ధు కాలు మొక్కుడు
మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏంటి వాళ్ళ డాడీ కూడా కాలు మొక్కుతుండని. మా తెలంగాణలో అయితే డాడీకి కూడా రాఖీ కడతారు. ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లల కాళ్ళే మేము మొక్కుతాం, వాళ్ళు మా కాళ్ళు మొక్కొద్దు. అందుకని చెప్పేసి మేమైతే ఇలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సిస్టమ్. మేమైతే ఇలానే వాళ్ళ కాళ్ళే మేము మొక్కుతాం అంతే. సో ఇది మా రాఖీ పండుగనైతే పెద్దమ్మ కట్టినాక చిన్నామె కట్టినాక కొద్దిసేపు నవ్వుడు అంతే ఇక. సో మా వీడియో ఎలా ఉందన్నది చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా వీడియో ఎలా ఉందన్నది కామెంట్లో చెప్పండి. కొత్తగా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్. మంచిగా నవ్వుతాడు ఏంటండి నవ్వుతా. సీట్ పెట్టి సగం సీట్ ఉంది అది పెట్టు తమ్మునికి. మీరు అక్షయ పెట్టరా అని కొంచెం అని